ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ 2024 వస్తుంది. ఈ ప్లాంట్లన్నీ కంప్లీట్ చేస్తాం. అవి కంప్లీట్ చేస్తే ఎక్కడ కూడా చెత్త దెబ్బలు అనేది అవసరం ఉండదు. దాంట్లో బర్న్ అయిపోతే దాంట్లో నుంచి వేస్ట్ వస్తుంది, అది బూడిద. ఆ బూడిదని మళ్ళీ ఇటుకరాలు చేయడానికి ఉపయోగిస్తారు. ఆ మిగిలిపోయిన దాంతో ఇటుకరాలు చేస్తారు. అంటే వేస్ట్ ఒక్క గ్రాము కూడా వేస్ట్ కాకుండా అన్ని విధాలుగా ఉపయోగపడే టెక్నాలజీ తీసుకొచ్చాం. ఖచ్చితంగా చేస్తాం. దానివల్ల ఎక్కడ కూడా చెత్త దెబ్బలు అంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ రావంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ చెవులో చెప్పాడా, కళ్ళ వచ్చి చెప్పాడా? చెవులో చెప్పాడా, కళ్ళ చెప్పాడా? టికెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు, అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు. ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్షియల్ లేదు. దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటర్నల్ తెలుగుదేశంది, జనసేనది. కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారని నేనంటో, తర్వాత నేను మణికాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో, నేను ఒక స్టేట్మెంట్ ఇటో అవసరం లేదు. ఎవరికి పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అధినాయకులు వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను చెప్పింది అదే. ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా, ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమన్నా చెప్పారా, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు చెవులు చెప్పారు చెప్పానండి. థ్యాంక్ యూ.